వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేసుకుందామో చూసుకుందామా. కొత్త వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక దబర తీసుకున్నాము. వంకాయ బజ్జీ ఎలా చేయాలో అయితే చూసుకుందాము. చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఒక దబర తీసుకున్నాను. దబర్లో ఫస్ట్ అయితే వంకాయలు ఇలా అయితే కడిగి పెట్టుకున్నాను. ఉప్పు వేసి పెట్టుకుంటే బ్లాక్గా అయితే అవ్వదని చెప్పనేసి ఇలా అయితే సన్న సన్న ముక్కలు అయితే కోసుకోవాలి. కోసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఇంకో దబర్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే వేసేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న వాటిలో ఫస్ట్ అయితే టొమాటోస్, ఆనియన్స్ ఇట్లా అయితే తరుక్కున్నాను. అవి వేసేద్దాము. చూడండి, టొమాటోస్, ఆనియన్స్ ఎంత ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఎంత బాగుంటుంది తాలింపులో. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇలా అయితే చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వంకాయ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఎర్రగడ్డ, టమోటా అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుందాము. పసుపు, ఉప్పు అవన్నీ వేసుకున్నాము. దీంట్లో కారంకి సరిపడా అయితే ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. ఇలా అయితే తరుక్కున్నాం కదా. దీంట్లోకి అయితే నేనైతే కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. చూడండి, 5 అయితే ఎండుమిరకాయలు తీసుకున్నాను. 2 పచ్చిమిరకాయలు పెద్దవి అయితే తీసుకున్నాను. ఇది కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం, కల్లుప్పు. చూడండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకుందాం, అవి కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలో ప్రాసెస్ అనేది అయితే చూపిస్తాను. ఇది బాగా బాయిల్ అయ్యి ఫస్ట్ అయితే పొయ్యి అయితే వెలిగించుకుందాము. స్టవ్ ఆన్ చేయకుండా పొయ్యి ఎలా వెలుగుతుంది. ఫస్ట్ అయితే ఆన్ చేసేసుకున్నాను. ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సెండ్ చేస్తాను. అయితే బాగా అయితే కుక్ అవుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ ముందుగా నానబెట్టిన చింతపండుని అయితే తీసుకున్నాను. చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకున్నాను. దీన్ని ఇలాగే వాటర్లో వేసేస్తే ఆ వేడికి మనం బాగా రుబ్బుకుంటాం కదా, అప్పుడైతే అది కరెక్ట్గా వచ్చేస్తుంది. దీంట్లో అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం సేపు అయితే కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనమైతే పోపు వేసుకొని దాన్ని బాగా రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఉడికించిన పప్పు అయితే చూపించాను కదా, అదైతే ఇలాగైతే దాంట్లో ఎక్సెస్ వాటర్ ఏమైతే ఉందో అది పక్కకు తీసుకొని ఇలా అయితే మెత్తగా అయితే రుబ్బుకున్నాను. ఆ మెత్తగా రుబ్బిన దాన్ని అయితే ఇప్పుడు ఎలాగా దానికి పోపు పెట్టాలైతే చూపిస్తా. చూడండి, ఫస్ట్ అయితే మనమైతే ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. పొయ్యి అయితే ఆన్ చేశాను. నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. కొంచెం అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర అవన్నమాట. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే దానికి రుచికి సరిపడా అయితే వేసుకున్నాను. పోపులో ఎంత వేసుకోవాలంతా. నెక్స్ట్ వచ్చేసి అది చిట్టపట్టలాడిన తర్వాత కరివేపాకు వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. దంచాను నేను దాన్ని, కొంచెం స్మెల్ వస్తుందని, రుచిగా ఉంటుంది అలా చేస్తే. కొంచెం ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతసేపు బాగా వీటిని అయితే కలుపుకోవాలి.
ఇలా వేగుతున్నప్పుడు కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకున్నాము. పసుపు అనేది చాలా మంచిది, దీంట్లో వేసుకున్న క్యాన్సర్కి చాలా మంచిదంట. కొంతమంది అనుకుంటుంటారు అంటే ఇప్పుడు మాకేమైనా ఉందా లేకపోతే చెప్తున్నారని చెప్పి. సో అలా కాదండి, తింటే మంచిది అని చెప్పి చెప్తున్నాను. లేదు మీకు ఇష్టం లేదంటే అవాయిడ్ చేయొచ్చు. బాగా ఇలా బాగా బ్రౌనిష్ కలర్లోకి అయిన తర్వాత ఈ పప్పును చూపించాను కదా, ఇలా అయితే రుబ్బుకున్న పప్పులో అయితే వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది.